ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. మీ ఇద్దరు లోపలికి వెళ్ళండి. భద్రా వెళ్దాం. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? ఏముంటుంది, మీ నాన్న ఎక్కడో ఏదో తగలబెట్టుంటాడు. అమ్మా కొంచెం సైలెంట్ గా ఉండమ్మా. అదిగో కల్పన? వచ్చారు చూడు. ఏంట్రా పోలీసులు వచ్చారు? ఇలా చూడండమ్మా, మీరు భయపడుతున్నట్టుగా ఏమీ లేదు. నిన్న మీ అబ్బాయితో రోడ్డు మీద ఒకడు గొడవ పడుతుంటే వాడిని అరెస్ట్ చేసామండి. ఏంటండి, మా అబ్బాయితో ఒకడు గొడవ పడ్డా? ఏంట్రా, నువ్వు ఎప్పుడు ఎవరితోనే గొడవ పడవు కదా? తెలియదు నాన్న వాడు ఎవడనేది. గుడికి వెళ్ళి వచ్చే దారిలో అనవసరంగా గొడవ పడ్డాడు. మీ అబ్బాయి వచ్చి కంప్లైంట్ రాసిచ్చాడంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, అందుకే వచ్చాం. ఓ అంతేనా? మేము ఇంకా ఏదో అనుకున్నాం, భయపడిపోయాం సార్. దాన్నే ఉంది, ఇప్పుడే వచ్చి కంప్లైంట్ రాసి ఇచ్చేస్తాం. స్టేషన్కి వెళ్ళొద్దాం. సార్ మీరెందుకు సార్, మీ అబ్బాయి వస్తే చాలు సార్. అవునన్నా, మీరు ఇంట్లోనే ఉండండి. కంప్లైంటే కదా, నేను ఒక్కనే వెళ్ళి ఇచ్చేసి వస్తా. రే ఆగాగాదు, ఈ డ్రెస్ లో పోలీస్ స్టేషన్కి వెళ్తావా? ఇదేం బాగలేదు, వెళ్ళి డ్రెస్ మార్చుకొని రా, త్వరగా రా. సరే నాన్న. కొంచెం వెయిట్ చేయండి సార్, ఇప్పుడే వచ్చేస్తాడు. కానిస్టేబుల్స్ సార్, అతన్ని తీసుకునండి, అలాగే సార్. నేను వెళుతున్నాను. ఓకే సార్. చెప్పండి సార్. ఏమైంది? ఇప్పుడు ఆకు రోడ్ ఇంట్లోనే ఉన్నాం, ఇంకొద్ది సేపట్లో స్టేషన్కి తీసుకెళ్తాం సార్. సూపర్. సార్ తర్వాత ఏం చేయమంటారు? నువ్వు ముందు అతని జీపులు ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరు. ఆ తర్వాత అతను ఏం చేయాలనేది నేను చెప్తాను. ఓకే సార్.